హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈ వీడియోలో 1,60,000 రూపాయలు 3,92,57,200 రూపాయలుగా ఎలా మారాయో చూద్దాం. దయచేసి వీడియో స్కిప్ చేయకండి, వీడియో మొత్తం చూడండి. ఇది మీకు ఉపయోగపడద్ది, లేదంటే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఉపయోగపడవచ్చు. స్కిప్ చేయొద్దు. ఇప్పుడు డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఇది 1968లో స్థాపించారండి. దీన్ని స్థాపించింది జేఆర్డి టాటా. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ వచ్చేసరికి 15,43,350 కోట్లండి. బుక్ వాల్యూ వచ్చేసరికి ₹280.52. షేర్ వాల్యూ వచ్చేసరికి 2025 జనవరి 10వ తారీఖు నాటికి ₹4,265.65 అండి. ఒక కంపెనీలో మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల ఆ కంపెనీ మనకి ప్రతి సంవత్సరం డివిడెంట్ ఇస్తుందండి. వచ్చిన లాభంలో కంపెనీకి వచ్చిన లాభాన్ని షేర్ హోల్డర్లకి పంచటం జరుగుతుంది. దాన్నే క్యాష్ డివిడెంట్ అంటారండి. రెండోది, కంపెనీ బోనస్ రూపంలో షేర్లు ఇస్తుందండి. అంటే సపోజ్ 1:1 కానీ 1:2 కానీ 5:1 కానీ ఆ విధంగా ఇస్తుంది. 1:1 అంటే మనకు ఒక షేర్ ఉంటే కంపెనీ ఒక షేర్ బోనస్గా ఇస్తుందండి. 2:1 అంటే మనకు 2 షేర్లు ఉంటే కంపెనీ ఒక షేర్ బోనస్గా ఇస్తుందండి. 5:1 అంటే మనకు 5 షేర్లు ఉంటే కంపెనీ ఒక షేర్ బోనస్గా ఇస్తుందండి. ఓకే, ఇప్పుడు మనం బోనస్ గురించి చెప్పుకుందామండి. ఈ కంపెనీలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో ఒక 20 సంవత్సరాల క్రితం మీరు కానీ ఒక 1,60,000 కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 2025 జనవరి 10వ తారీఖు నాటికి మీకు ఎంత వస్తుంది అనేది ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకండి, చూడండి. ఇప్పుడు 2005 1వ నెల 10వ తారీఖున దీని యొక్క షేర్ విలువ ₹160 ఉందండి. ₹160 దగ్గర మనం 1000 షేర్లు కొంటే 1,60,000 ఇన్వెస్ట్ చేసినట్టండి. అయితే ఇది జూలై 31, 2006 నండి బోనస్ ఇచ్చిందండి కంపెనీ. ఎలా ఇచ్చింది? 1:1 ఇచ్చిందండి. 1:1 అంటే మన దగ్గర ఆల్రెడీ 1000 షేర్లు ఉన్నాయి. 1000 షేర్లకు గాను కంపెనీ మరో 1000 షేర్లని ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు 2,000 షేర్లు మన దగ్గర ఉన్నాయండి. 2,000 షేర్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు జూన్ 17, 2009న మళ్ళీ కంపెనీ అనేది 1:1 బోనస్ ఇష్యూ చేసిందండి. అంటే మన దగ్గర ఆల్రెడీ 2,000 షేర్లు ఉన్నాయి. ప్లస్ మరో 2,000 షేర్లని కంపెనీ బోనస్గా ఇచ్చింది. అంటే మన దగ్గర 4,000 షేర్లు ఉన్నాయండి. అయితే మరి మరోసారి జూన్ 2, 2018న కంపెనీ 1:1 బోనస్ మళ్ళీ ప్రకటించింది. అంటే మన దగ్గర ఆల్రెడీ 4,000 షేర్లు ఉన్నాయండి. ప్లస్ 4,000 షేర్లు అనేది కంపెనీ బోనస్ రూపంలో ఇచ్చింది. టోటల్ 8,000 షేర్లు అండి. 8,000 షేర్లు. అయితే 2005లో ₹160 దగ్గర 1000 షేర్లు కొన్నామండి. అయితే ఇప్పుడు మన దగ్గర షేర్లు ఈ 20 సంవత్సరాల్లో 1000 షేర్లు కొంటే 8,000 షేర్లు అయినాయండి. ఈరోజు షేర్ ఒకటి ప్రైస్ వచ్చేసరికి ₹4,265.65 ఉందండి 2025 నాటికి. అంటే 8,000 షేర్లు ఇంటూ ₹4,265.65 అంటే ₹3,41,25,200 అండి ఈరోజు ప్రైస్ అండి. అయితే దీంతోనే అయిపోలేదండి. మనకి డివిడెంట్ అనేది ఒకటి ఉంది. ప్రతి సంవత్సరం కంపెనీకి వచ్చిన లాభంలో షేర్ హోల్డర్లకి పంచటం జరుగుతుంది ఆ లాభాన్ని. దాని గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చూడండి. చెప్తున్నాను, డివిడెంట్ గురించి చెప్పుకుందాం. ఇప్పుడు డివిడెంట్ ఈ 20 సంవత్సరాలు ఎంత వచ్చిందన్నది మనం మాట్లాడుకుందాం. 2005 నుంచి 2006 దాకా మన దగ్గర 1000 షేర్లు ఉన్నాయండి. అంటే 1000 షేర్లు అంటే 2005 నుంచి 2006 దాకా ₹28 డివిడెంట్ వచ్చిందండి. ఇంటూ 1000 షేర్లు కదా, షేర్కి ఒక్కదానికి ₹28 అంటే ₹28,000. అదేవిధంగా 2007 నుంచి 2009 దాకా అండి. 2006లో మనకు బోనస్ ఇచ్చారు 1:1 అంటే మన దగ్గర 1000 షేర్లలో 2,000 షేర్లు అయినాయి. ఇప్పుడు 2,000 షేర్లకు గాను మనకి 2007 నుంచి 2009 దాకా ₹39 వచ్చిందండి. ₹39 ఇంటూ 2,000 షేర్లు అండి. అంటే ₹78,000 మనకు డివిడెంట్ వచ్చిందండి. మళ్ళీ తర్వాత 2009లో మనకు 1:1 ఇచ్చారు. అంటే మన దగ్గర 2,000 షేర్లు ఉంటే ఇంకో 2,000 ఇచ్చారు, 4,000 షేర్లు అయినాయండి.
అయితే ఇప్పుడు 2010 నుంచి 18 దాకా మన దగ్గర 4000 షేర్లు ఉన్నాయండి. రూ. 336.50 మనకి డివిడెంట్ వచ్చిందండి. రూ. 336.50 ఇంటూ 4000 షేర్లు అండి మన దగ్గర ఉంది. అంటే రూ. 13,46,000 డివిడెంట్ రూపంలో వచ్చిందండి, క్యాష్ డివిడెంట్. అయితే ఇప్పుడు 2018లో 1:1 మనకు షేర్లు ఇచ్చారు కదండి, అంటే మన దగ్గర 8,000 షేర్లు ఉంటాయి. ఇప్పుడు 2019 టు 24 చూద్దామండి. అంటే 2019 టు 2024కి మన దగ్గర 8,000 షేర్లు ఉన్నాయండి. అదే 8,000 షేర్లు ఉన్నాయి. అయితే 2019 నుంచి 2024 దాకా మనకి రూ. 460 షేర్కి ఒక్కదానికి డివిడెంట్ ఇచ్చారు. అంటే 460 ఇంటూ మన దగ్గర 8,000 షేర్లు ఉంటాయి. అంటే టోటల్ రూ. 36,80,000 మనకు డివిడెంట్ అనేది వచ్చిందండి. ఇప్పుడు టోటల్ మొత్తం ఎంత వచ్చిందో చూద్దామండి. ఫస్ట్ 28,000, తర్వాత 78,000, తర్వాత 13,46,000, తర్వాత 36,80,000, టోటల్ 51,32,000 డివిడెంట్ రూపంలో వచ్చిందండి, క్యాష్ డివిడెంట్. ఇప్పుడు బోనస్ మీద వచ్చిన షేర్లు ఇది 2 కలిపి చూద్దాం. అది షేర్ల మీద 3,41,25,200 ప్లస్ 51,32,000 కలిపితే 3,92,57,200 రావటం జరిగింది. మీరు ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే లాంగ్ టర్మ్ చేయండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు ఎక్కువ రిటర్న్స్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. దయచేసి ఆప్షన్ ట్రేడింగ్ కానీ ఫ్యూచర్స్ కానీ చేయొద్దు, డబ్బు లాస్ అయిపోతారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, మీ ఫ్యూచర్ బాగుంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.